హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టీ తాగాను. సారీ అండి. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. హడావిడిగా ఉంది. నా మనసులో హడావిడిగా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేయాలి, వంట చేయాలి, క్యారేజెస్ కట్టాలి, పిల్లల్ని పంపించాలి. 1 అవరే టైం ఉంది నాకు. ఓకేనా? సరే, ఎలా ఉంటుందో హడావిడి చూసేద్దాం రండి మరి. సో బ్రేక్ఫాస్ట్ అండి, నాకు రుబ్బులు చేసుకోవడానికి ఇంట్లో కుదరట్లేదు అనమాట, పప్పు పట్టుకోవడానికి మిక్సీ. సో అందుకని బయట నుంచి అయితే మేము రత్నదీప్ నుంచి తెచ్చాను ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్ మాకు. ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, దోశ అయినా వేసుకోవచ్చట. సో ఇవాళ ఇది ట్రై చేయాలి ఎలా ఉంటుందో. ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టాను. కొంచెం అంతా వాటర్ అంతా పోయిన తర్వాత ఇడ్లీ వేసేసుకోవచ్చు. సో ఆ లోపల పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుని ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకుంటాం. రైస్ అయితే కడిగేసేసుకున్నాం. ఇప్పుడు టిఫిన్లో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం. పచ్చిమిర్చి చాకుతో కట్ చేసేదానికన్నా అలా చేతితో కట్ చేసేస్తేనే స్పీడ్గా అవుతుందండి. అసలు మనకి చాకుతో అలవాటు అయిపోయి నేను ఎన్ని రోజులు చాకుతో కట్ చేశాను, కానీ ఎందుకు నాకు చేతితో కట్ చేసేస్తే త్వరగా అయిపోయిందేమో అనిపించింది. అందుకే చేతితో కట్ చేసి వేసాను అనమాట. పల్లీలు కూడా వేయించుకొని చట్నీ పట్టేసుకోవాలి. అటేమో రైస్ ఉడుకుతోంది. ఆ బ్యాటర్ అంతా కూడా ఇంకా నేను గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెండు వేసుకోవచ్చు. అది కానీ దోశకే బాగుంటుందేమో అనిపించింది నాకైతే ఇడ్లీ వేసుకున్న తర్వాత. ఇడ్లీ బాగుంది, టేస్ట్ ఉంది, మంచిగా ఉంది, మెత్తగా ఉంది. కానీ దోశకే అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది అనమాట ఇడ్లీ వచ్చిన తర్వాత అయితే. ఇంక పచ్చిమిర్చి కొంచెం వేగిపోయినాయి, పల్లీలు వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకోవడం మానేశానండి, భయం వేసి. ఆయిల్ వేస్తే ఇల్లంతా పోగా ఘాట్ వచ్చేసింది అనమాట. అందరూ దగ్గుతారు ఇంట్లో. సో అందుకని ఆయిల్ వేయడం అయితే మానేశాను. ఇప్పుడు కూడా పని చేసుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నారండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరటనే లేదు. ఏమైనా సౌండ్స్ వస్తే సారీ అండి. సో పల్లీలు లేగిపోయినాయి. మార్నింగ్ టీ దాకా అలవాటు ఉంది కదా మా హస్బెండ్కి. టీ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను, లేస్తారేమో అని చెప్పి లేవలేదు. సో ఇంక ఇప్పుడైతే ఆయనకి టీ వేడి చేస్తున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఇటేమో ఇడ్లీ పెడదామని చెప్పి వాటర్ పోసుకుంటున్నాను అనమాట అందులో, ఇడ్లీ పాత్రలో. ఆయిల్ అయితే రాసుకుంటాను ఎప్పుడు ప్లేట్స్కి, ఎందుకంటే స్మూత్గా అంటుకోకుండా వస్తుందని చెప్పి. వాటర్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, వాటర్ కూడా రాసేసుకొని ప్లేట్స్కి పెట్టుకోవచ్చు. కానీ వాటర్ కన్నా ఆయిల్ రాస్తే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. సో ఇంకా పిండిలో కూడా ఉప్పేసి తిప్పేసుకున్నాను, పెట్టుకుంటున్నాను అనమాట. 1 by 1 ఇడ్లీ పాత్ర కొత్తది తీసుకోవాలండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను వీడియోస్లో. ఎప్పుడు టైం దొరుకుతుందో దానికి, నేను ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలీదు. కొత్తదైతే తీసుకోవాలి. ఇంకా చట్నీ పట్టేసుకుందామని చెప్పి ఇంకా చట్నీ అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు. నేను ఎప్పుడు పల్లీ చట్నీలో అల్లం ముక్క వేస్తాను, మీకు కూడా తెలుసు, వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా. జీలకర్ర ఆల్రెడీ పల్లీలు వేయించుకున్న తర్వాత వేసేసాను, అందుకే ఇప్పుడు ఇందులో వేయను అనమాట. సో పల్లీ చట్నీ కూడా పట్టేశాను నేను. ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒకసారి ఎందుకో గిన్నెలు స్టవ్ పైన పెట్టి ఆన్ చేస్తే మంట సరిగా రాదండి, ఫ్లేము ఏదో బరజమని సౌండ్ వచ్చి సరిగా రావట్లేదు. మళ్ళీ అది జరిపి అప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వస్తుందన్నమాట ఫ్లేము మంచిగా. అందరికీ మీకు కూడా ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. ఎందుకనో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో భయం వేస్తూ ఉంటుంది నాకు, అమ్మో గ్యాస్ ఏమన్నా, సిలిండర్ ఏమన్నా పేలిపోతుందేమో అని చెప్పి. సో ఇంక ఇక్కడైతే చట్నీ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాను అనమాట. ఇంకా తాలింపు కూడా అయిపోయింది. అటు ఇడ్లీ కూడా అయిపోవచ్చిందనమాట. ఇంకా రైస్ అయిపోయింది. పల్లీ చట్నీ అయితే పట్టేశాను, సగం వర్క్ కంప్లీట్ అయింది. అటు ఇడ్లీ అవుతుంది, ఇటు కర్రీ చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా. సో కర్రీ అయితే త్వరగా ఏదవుతుందని ఆలోచించాను.
ఎగ్ కర్రీ గుర్తుకొచ్చింది నాకైతే. మా హస్బెండ్ అటు నుంచి అయితే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నారనమాట. కట్ చేసి ఇస్తా అన్నారు. చేస్తారండి హెల్ప్. ఎందుకంటే నేను వర్కింగ్ ఇంట్లో కాదు కాబట్టి అన్నీ చూసుకొని వెళ్ళాలంటే నాకు కూడా కష్టం. ఇడ్లీ చూడండి ఎలా వచ్చింది, అదే చూపిస్తున్నాను మీకు. మంచిగా ప్లఫీగా వచ్చిందండి పొంగి. చాలా బాగా వచ్చింది ఇడ్లీ, చాలా బాగుంది టేస్ట్ కూడా. సో ఇంకటైతే కర్రీ చేసుకుందామని చెప్పి గిన్నె అయితే పెట్టేశాను. ఎగ్ కర్రీ క్విక్గా అయిపోతుంది. నాకైతే పప్పు ఒకటి, ఎగ్ కర్రీ ఒకటి క్విక్గా అయిపోయే రెసిపీస్ అనమాట కూరలకి. సో గిన్నె పెట్టి నేనైతే ఆయిల్ వేసేసాను. ఇదేంటంటే ఎగ్ పొడుం కాదండి, ఇది ఎట్లా అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేస్తారు ఇది. అది చూసి నేర్చుకున్నాను అనమాట నేను కూడా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చేస్తారు. పచ్చిమిర్చి అయితే ఎండుమిర్చి వేగిపోయినాయి. ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా, ఉల్లిగడ్డ వేసేసుకున్నాను నేను. ఇవి ఏంటంటే బారుగా సన్నగా కోసుకోవాలన్నమాట ఈ కూరకి. ఎగ్ ఇగురు అంటారు. మా ముస్లిమ్స్ అయితే అండేకా మిఠా అని చెప్తారు. అండేకా మిఠా అంటారు. తెలుగులో అయితే మిఠా అంటే ఇగురు, నేనైతే తెలుగులో ఇగురు అంటానన్నమాట. ఇవి ఉల్లిగడ్డలు ఎక్కువ వేయకూడదు దీనికి. 70% వేయించుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో త్వరగా వేయగలని నేనైతే సాల్ట్ వేసా. ఆ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు అనమాట. కర్రీ బాగోదు ఉల్లిగడ్డ ఎక్కువ వేగితే కనుక. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే టీ పెట్టుకుంటున్నాను నేనైతే. సో ఇంక అందులోకి పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎగ్ కర్రీలోకి. సో ఇంకా అవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. ఒక 5 minutes వరకు ఆయిల్లో వేగితే అప్పుడు ఎగ్స్ వేసుకోవాలన్నమాట. కారం కూడా యాడ్ చేసేసాను. కారం కూడా ఒక 2 minutes ఆయిల్లో మగ్గాలండి, ఎందుకంటే పచ్చివాసన పోతుంది కదా అందుకు. సో ఒక 2 minutes అని చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా మూతేసి వెళ్ళిపోయాను. ఒక 2 to 3 minutes అయ్యింది. మళ్ళీ వచ్చి తిప్పేసుకొని ఇంకా ఎగ్స్ వేసుకుంటాను అనమాట. దీనికి ఏంటంటే వాటర్ పోయాలి ఫస్ట్. ఉల్లిగడ్డ అవన్నీ వేగిన తర్వాత, ఉప్పు కారం అవన్నీ వేగిన తర్వాత ఆయిల్లో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ ఏంటంటే ఉడుకు రావాలన్నమాట. మసాలా వచ్చిన తర్వాత అప్పుడు తక్కువ క్వాంటిటీనే పోసుకోవాలి. కొంతమంది ఎక్కువ పోసుకుంటారు, అలా నాకు నచ్చదు. ఎందుకు వాటర్లా ఉంటుంది కూర. తక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకొని ఆ వాటర్ ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు ఇట్లా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అన్నీ చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఇంటి ఎదురుగా ఇల్లు, మేమున్న ఇంటికి ఎదురుగా ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నారు. ఆ సౌండ్స్ వస్తున్నాయి అనమాట పెద్దగా. అలా ఎగ్స్ వేసిన తర్వాత చూడండి, ఎగ్స్ కదపకూడదు. ఎగ్స్ వేసిన తర్వాత అలా గట్టిగా అయిపోవాలన్నమాట. ఎగ్స్ చూడండి అలా అవ్వాలి గట్టిగా. అప్పుడు తిప్పేసుకోవాలా మనము. తిప్పేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా ఉడికించుకోవాలన్నమాట. కానీ నేను మొత్తం కూర తిప్పుతా కదా, నాకు ఎప్పుడు కూడా 1-2 ఎగ్స్ కలిసిపోతాయండి, రావు సరిగా, మిగిలినవి వస్తాయి. కానీ 5 ఎగ్స్ వేసాను, 3 మంచిగా వచ్చినాయి, 2 అందులో కలిసిపోయినాయి. పర్లేదు, బాగుంటుంది అయినా సరే. సో ఇక్కడ ఒక 5 minutes అలా పెట్టేసి వెళ్ళిపోయాను. ఆయిల్ అయితే వచ్చేసింది పైకి, చూసారా? అలాగా ఎగ్ ఉండాలన్నమాట. అవి చూడండి చూపిస్తున్నాను. అలా ఎగ్ అలా ఉంటే బాగుంటుంది. కలిసిపోయినా మనం ఏం చేయలేమండి, అందులో కూర అంతా కలిసిపోయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. కానీ అట్లా ఎగ్ వేసుకుంటే ఏంటంటే ఓకే ఒక ఎగ్ తిన్నామన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ధనియాల పొడి అయితే యాడ్ చేసేసాను. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes మగ్గించుకోవాలి. 2 minutes మగ్గించుకుంటే అయిపోయినట్టే కర్రీ. ఇంకా అయిపోయిందండి, చూపిస్తున్నాను మీకు. అదే అలా ఉండాలి ఎగ్ అనేది. అన్ని ఎగ్స్ అలా ఉంటే బాగుంటుంది అనమాట. కొంతసేపు అలా ఉంచుకోవాలి అని చెప్తున్నాను అనమాట మీకు. సారీ, అయిపోయింది అని చెప్తున్నాను మీకు అక్కడ. నేను సూపర్ ఉందని చెప్తున్నాను. ఉప్పు కారం చూసాను అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా ఎగ్ క్విక్గానే అయిపోతుందండి ఎగ్ కర్రీ. ఇంక ఇక్కడైతే క్యారేజెస్ కట్టేస్తున్నాను అనమాట. మా శంషన్కి, మా పెద్ద బాబుకి ఇద్దరికి కలిపే పెట్టాలి. వాళ్ళకి అక్కడ ఏంటంటే మళ్ళీ కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది స్కూల్లో అని చెప్పి ఇంకా నేను కలిపేసి పెట్టేస్తాను అనమాట. సో అయితే బాక్సులు కట్టడం అయితే అయిపోయింది, బ్యాగ్స్లో పెట్టేస్తున్నాను.
మా పెద్దోడికి అది రైస్ కలిపేసి మళ్ళీ పైన కూడా కొంచెం కూర వేస్తాను, ఎందుకంటే చప్పబడిపోతుంది. మా శంషన్ అయితే పట్టుకెళ్ళిపోయింది. ఇంకా మా పెద్దోడికి అయితే స్పూన్ పెట్టేశాను, ఇంకా నాప్కిను ఇవన్నీ కూడా పెట్టేస్తాను అనమాట. మొత్తానికైతే 1 అవర్లో అంతా కంప్లీట్ చేసేసానండి. బ్రేక్ఫాస్ట్, రైస్, కర్రీ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా క్యారేజెస్ కూడా కట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.